హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27 ప్రకారం తల్లికి వందనం పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు? ఏ 8,500 కోట్లు, బి 9,668 కోట్లు, సి 10,000 కోట్లు, డి 7,500 కోట్లు. ఆన్సర్ ఈజ్ బి 9,668 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల తల్లులకు ఏటా 15,000 రూపాయలు అందించే తల్లికి వందనం పథకం కోసం 9,668 కోట్ల రూపాయలు కేటాయించింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి చెందిన సెంటిమెంటల్ వాల్యూ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్గా ఆస్కార్ గెలుచుకుంది? ఏ నార్వే, బి డెన్మార్క్, సి స్వీడన్, డి ఫ్రాన్స్. ఆన్సర్ ఈస్ ఏ నార్వే. 98వ అకాడమీ అవార్డులలో నార్వేకు చెందిన సెంటిమెంటల్ వాల్యూ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ వన్, తెలంగాణ బడ్జెట్ 2026లో 6 గ్యారంటీల అమలు కోసం ఎంత మొత్తం కేటాయించారు? ఏ 40,713 కోట్లు, బి 50,713 కోట్లు, సి 35,000 కోట్లు, డి 55,500 కోట్లు. ఆన్సర్ ఈస్ బి 50,713 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్లో 6 గ్యారంటీ పథకాల అమలు కోసం 50,713 కోట్ల రూపాయలు కేటాయించింది. నెక్స్ట్ వన్, భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం ఏ ఇంజిన్ను ఇటీవల విజయవంతంగా పరీక్షించింది? ఏ క్రయోజెనిక్ CE-20, బి వికాస్ ఇంజిన్, సి రామ్జెట్, డి స్క్రామ్జెట్. ఆన్సర్ ఈజ్ బి వికాస్ ఇంజిన్. గగన్యాన్ మిషన్ కోసం హ్యూమన్ రేటెడ్ వికాస్ ఇంజిన్ను గోద్రేజ్ ఏరోస్పేస్ ఇస్రోకు అందజేసింది. నెక్స్ట్ వన్, ది గోల్డెన్ రోడ్ పుస్తకానికి గాను 2026 మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ గెలుచుకున్న రచయిత ఎవరు? ఏ అమితావ్ ఘోష్, బి విలియం డాల్రింపుల్, సి శశి థరూర్, డి రస్కిన్ బాండ్. ఆన్సర్ ఈస్ బి విలియం డాల్రింపుల్. పురాతన భారతదేశం ప్రపంచాన్ని ఎలా మార్చిందో వివరించిన ఈ పుస్తకానికి విలియం డాల్రింపుల్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందారు. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన హాలీవుడ్ దిగ్గజ నటుడు మరియు మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు ఎవరు? ఏ బ్రూస్లీ, బి చక్ నోరిస్, సి జాకీ చాన్, డి సిల్వెస్టర్ స్టాలోన్. ఆన్సర్ ఈస్ బి చక్ నోరిస్. లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ తన 86వ ఏట కన్నుమూశారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎంత మొత్తం కేటాయించారు? ఏ 20,000 కోట్లు, బి 25,000 కోట్లు, సి 27,719 కోట్లు, డి 30,000 కోట్లు. ఆన్సర్ ఈజ్ సి 27,719 కోట్ల రూపాయలు. వృద్ధులు వితంతువులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందించే ఈ పథకానికి భారీగా నిధులు కేటాయించారు. నెక్స్ట్ వన్, ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 2026కు భారత జట్టుకు కెప్టెన్గా ఎవరు వ్యవహరించారు? ఏ రోహిత్ శర్మ, బి హార్దిక్ పాండ్యా, సి సూర్యకుమార్ యాదవ్, డి శుభ్మన్ గిల్. ఆన్సర్ ఈజ్ సి సూర్యకుమార్ యాదవ్. టీమిండియా మేనేజ్మెంట్ సూర్యకుమార్ యాదవ్ను T20 వరల్డ్ కప్ కెప్టెన్గా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ 2026 ప్రకారం కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎప్పటి నుండి అమల్లోకి రానుంది? ఏ జనవరి 2026, బి ఏప్రిల్ 2026, సి జూలై 2026, డి జనవరి 2027. ఆన్సర్ బి ఏప్రిల్ 2026. 1961 నాటి పాత చట్టం స్థానంలో వచ్చే కొత్త చట్టం ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ వన్,
2026 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ విజేత ఎవరు? ఏ రాజేంద్ర సింగ్, బి కావే మదాని, సి అనిల్ అగర్వాల్, డి సునీత నారాయణ్. ఆన్సర్ ఈస్ బి కావే మదాని. పర్యావరణ మరియు నీటి నిర్వహణ రంగంలో చేసిన కృషికి ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీకి చెందిన కావే మదానికి ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఖనిజ అన్వేషణ కోసం హిందుస్థాన్ జింక్ సంస్థకు లైసెన్స్ మంజూరు చేసింది? ఏ లిథియం, బి టంగ్స్టన్, సి గోల్డ్, డి బాక్సైట్. ఆన్సర్ ఈస్ బి టంగ్స్టన్. కీలక ఖనిజమైన టంగ్స్టన్ వెలికితీత కోసం హిందుస్థాన్ జింక్ సంస్థ ఏపీలో అన్వేషణ ప్రారంభించనుంది. నెక్స్ట్ వన్, విశ్వం అనే మల్టీలింగ్వల్ ఏఐ ప్లాట్ఫామ్ను ఏ రంగం కోసం కేంద్రం ప్రారంభించనుంది? ఏ విద్య, బి రక్షణ, సి వ్యవసాయం, డి బ్యాంకింగ్. ఆన్సర్ ఈజ్ సి వ్యవసాయం. రైతులకు బహుభాషల్లో వ్యవసాయ సమాచారాన్ని అందించడానికి భారత్ విస్తార్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేశారు. ఇటీవల లోక్పాల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, బి జస్టిస్ సంజయ్ యాదవ్, సి జస్టిస్ రీతురాజ్ అవస్థి, డి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే. ఆన్సర్ ఈజ్ ఏ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్. నెక్స్ట్ దీనికి వివరణ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్ను లోక్పాల్ అధ్యక్షుడిగా కేంద్రం నియమించింది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది? ఏ జూన్ 2, బి సెప్టెంబర్ 17, సి డిసెంబర్ 9, డి ఆగస్టు 15. ఆన్సర్ ఈజ్ బి సెప్టెంబర్ 17. సెప్టెంబర్ 17ను గతంలో విమోచన లీన దినోత్సవంగా పిలిచేవారు. ప్రస్తుత ప్రభుత్వం దీనిని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ తెలంగాణ, బి తమిళనాడు, సి గుజరాత్, డి కర్ణాటక. ఆన్సర్ ఈజ్ సి గుజరాత్. టాటా గ్రూప్ మరియు తైవాన్ సంస్థ పిఎస్ఎంసి సహకారంతో గుజరాత్లోని ధోలేరాలో దీనిని నిర్మించారు. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు ఎంత ఆర్థిక సాయం అందుతుంది? ఏ 2,000 రూపాయలు, బి 2,500 రూపాయలు, సి 3,000 రూపాయలు, డి 1,500 రూపాయలు. ఆన్సర్ ఈజ్ బి 2,500 రూపాయలు. అర్హులైన మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 ప్రకారం సైనిక శక్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఏ 3వ స్థానం, బి 4వ స్థానం, సి 5వ స్థానం, డి 2వ స్థానం. ఆన్సర్ ఈజ్ బి 4వ స్థానం. అమెరికా, రష్యా, చైనా మొదటి 3 స్థానాల్లో ఉండగా భారత్ 4వ బలమైన సైనిక శక్తిగా నిలిచింది. నెక్స్ట్ వన్, 2026 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ నుండి ఏ దేశం ఇటీవల తప్పుకుంది? ఏ ఆస్ట్రేలియా, బి కెనడా, సి ఇంగ్లాండ్, డి స్కాట్లాండ్. ఆన్సర్ ఈజ్ ఏ ఆస్ట్రేలియా. ఆర్థిక భారాల కారణంగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం తప్పుకోగా ఇప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో వీటిని నిర్వహించనున్నారు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏలో చేరిన 100వ పూర్తిస్థాయి సభ్య దేశం ఏది? ఏ పరాగ్వే, బి బ్రెజిల్, సి చిలీ, డి ఫిజీ. ఆన్సర్ ఈజ్ ఏ పరాగ్వే. సోలార్ ఎనర్జీ పెంపుదల కోసం భారత్ ప్రారంభించిన ఈ కూటమిలో పరాగ్వే 100వ దేశంగా చేరింది. నెక్స్ట్ వన్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ప్రకారం 147 దేశాల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ఏ 126వ స్థానం, బి 118వ స్థానం, సి 116వ స్థానం, డి 104వ స్థానం. ఆన్సర్ ఈజ్ సి 116వ స్థానం. మార్చి 20న విడుదలైన ఈ నివేదికలో భారత్ గత ఏడాది 118 కంటే
2 స్థానాలు మెరుగుపరుచుకొని 116వ స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ వరుసగా 9వసారి మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ వేడుక ఈరోజు అనగా మార్చ్ 21, 2026 ఏ నగరంలో జరుగుతోంది? ఏ హైదరాబాద్, బి లక్నో, సి న్యూఢిల్లీ, డి బెంగళూరు. ఆన్సర్ ఈజ్ బి లక్నో. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ ప్రతిష్టాత్మక క్రీడా అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతోంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి నియమితులయ్యారు? ఏ రష్యా, బి చైనా, సి జపాన్, డి అమెరికా. ఆన్సర్ ఈజ్ బి చైనా. సీనియర్ దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి చైనాలో భారత నూతన రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ వన్, పురావస్తు శాఖ అన్వేషణలో భాగంగా 30 లక్షల ఏళ్ల నాటి రాతి గొడ్డలి తెలంగాణలోని ఏ జిల్లాలో లభ్యమైంది? ఏ భూపాలపల్లి, బి ములుగు, సి భద్రాద్రి కొత్తగూడెం, డి ఆదిలాబాద్. ఆన్సర్ ఈజ్ బి ములుగు. ములుగు జిల్లాలో వరదల వల్ల బయటపడిన ఈ పురాతన పనిముట్టు ఆది మానవుల ఆవాసాలపై కొత్త వెలుగులు నింపింది. ఇటీవల ఏ ఐటీ దిగ్గజం గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఏఐ హబ్ను ప్రారంభించింది? ఏ ఇన్ఫోసిస్, బి విప్రో, సి టీసీఎస్, డి టెక్ మహీంద్రా. ఆన్సర్ ఈజ్ బి విప్రో. అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సేవల కోసం విప్రో తన సరికొత్త ఏఐ కేంద్రాన్ని అక్కడ నెలకొల్పింది. నెక్స్ట్ వన్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విచారకరమైన అన్హ్యాపీయెస్ట్ దేశం ఏది? ఏ పాకిస్తాన్, బి ఉక్రెయిన్, సి ఆఫ్ఘనిస్తాన్, డి సిరియా. ఆన్సర్ ఈజ్ సి ఆఫ్ఘనిస్తాన్. వరుసగా 4వ ఏడాది కూడా ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగున అంటే 147వ స్థానంలో నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.